నమస్తే వెల్కమ్ టు ఉద్యమ కిరటం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డిఎస్పీ రవీందర్ రెడ్డితో ఉద్యమ కిరటం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూకి ఎండి హబీబ్ ఖాన్ కొత్తగూడెం ఆర్పీ ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చినందుకు డిఎస్పీ రవీందర్ రెడ్డికి మన ఉద్యమ కిరటం టీవీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు డిఎస్పీ గారు రవీందర్ రెడ్డి గారితో ఉద్యమ కిరటం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ. సార్ నమస్తే. పార్లమెంట్ వచ్చే నెల పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నందున మీరు ఎలాంటి శాంతి భద్రతల్లో నిర్వహించాలనుకుంటున్నారు? మేము ఇది పినపాక కాన్స్టిట్యున్సీ మనుగురు సబ్ డివిజన్ పినపాక కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. పినపాక కాన్స్టిట్యున్సీ మహబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. మేము వచ్చే నెల మే 13 తారీఖు నాడు ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. 250 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, 30 రూట్లు ఉన్నాయి. వీటికి మేము ప్రాపర్గా బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము. ఎల్డబ్ల్యూఏ అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను కూడా ఐడెంటిఫై చేసినాం. ఐడెంటిఫై చేసిన తర్వాత కన్సర్న్ రూట్ మొబైల్స్ అదేవిధంగా పోలింగ్ స్టేషన్ బందోబస్తు అన్ని రకాలుగా తీసుకుంటున్నాము. ఎలక్షన్లు బందోబస్తు ప్లాన్ కూడా రెడీగా ఉంది. ఎలక్షన్లు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు నిర్భయంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించడానికి అన్ని ఏర్పాట్లు మా పోలీసు సైడ్ నుంచి చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ మేము అవి ఐడెంటిఫై చేసినాం. ఎల్డబ్ల్యూ అంటే అదే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజము అంటే అదే, దాన్ని ఐడెంటిఫై చేసి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లు ఏ విధంగా బందోబస్తు ప్లాన్ చేసినాం అదేవిధంగా ప్లాన్ చేస్తున్నాం. సరిపోతున్నాయి. ఎలక్షన్ కోడ్ ఉన్నందున అధిక మద్యం తరలిస్తూ డబ్బులు తరలిస్తుంటారు. వాటికి మీరు ఎన్ని చెక్ పెట్టారు? ఆల్రెడీ మద్యం తరలించడం వేళ్ల బేరము, పోరంపల్లి బంజార్ దగ్గర కూడా 2 చెక్ పోస్టులు ఉన్నాయి. గుండాల దగ్గర కూడా ఒకటి ఎస్ఎస్టీ ఉన్నది. మొత్తం పినపాక కాన్స్టిట్యున్సీ పరిధిలో 3 ఎస్ఎస్టీలు. ఎస్ఎస్టీ అంటే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు ఉంటాయి. అది పోలీసు అదేవిధంగా రెవెన్యూ సైడ్ నుంచి కూడా ఆఫీసర్లు ఉంటారు, వీడియోగ్రాఫర్ ఉంటారు. అదే కాకుండా 3 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ జరిగినా, లేకపోతే ఏదైనా క్యాష్ 50,000 కంటే ఎక్కువ తీసుకుపోయినా, లేకపోతే లిక్కర్ కూడా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసినా, ఇవన్నిటి మీద మేము పట్టుకొని కేసులు పెట్టడం జరుగుతుంది.